హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మనం ఇంట్లో అయితే చాలా రకాల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం. అయితే మనం ఇంట్లో ఎలాంటి రకాల మొక్కలను పెంచుకోవాలి, ఏ మొక్కలను పెంచుకుంటే మనకు అదృష్టం కలిసి వస్తుంది, అలాగే ఏ మొక్కలను పెంచుకుంటే మనకు మంచి జరగదు, అవి ఏంటి మొక్కలు మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది, మనకి ఇంట్లో ఆర్థికంగా మనం బలపడము. అయితే ఈ మొక్కలన్నిటిని మనం ఒకవేళ పెంచుకున్న ఏ దిక్కున పెంచుకోవాలి, ఎలాంటి మొక్కలను పెంచుకోవాలి, ఏ మొక్కలను పెంచుకుంటే మనకు మంచి జరుగుతుంది అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో కనుక వెదురు మొక్కను పెంచుకున్నట్లయితే మన ఇంట్లోకి అంతులేని అదృష్టం కలిసి వస్తుంది, అంటే మన ఇంట్లోకి డబ్బు వస్తుంది అని అర్థం. మన ఇంటి ముందు గడప మెయిన్ గడప ఏదైతే ఉంటుందో ఆ గడప ముందు కూడా మనం మనీ ప్లాంట్ని పెంచుకోవడం వల్ల మనకు డబ్బు కలిసి వస్తుంది అని అర్థం. కాబట్టి చాలామంది ఇంట్లలో మనీ ప్లాంట్ మొక్కని పెంచుకుంటూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తమలపాకు మొక్కను కూడా మనం పెంచుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి తమలపాకులు అంటే ఎంతో ఇష్టం, కాబట్టి మన ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం కలిగేలా చేస్తుంది. కాబట్టి మనం తమలపాకు చెట్టుని మన ఇంట్లో పెంచుకోవాలి. అలాగే మన ఇంటి ముందు రావి చెట్టును కానీ వేప చెట్టును కానీ మనం పెంచుకోవచ్చు. ఎందుకంటే రావి చెట్టు నుండి మనకు చల్లటి గాలి వస్తుంది. రావి చెట్టుకు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన చెట్టు, కాబట్టి రావి చెట్టును మనం పెంచుకోవచ్చు. అలాగే కొంతమంది ముళ్ళ చెట్లను ఇంటి ముందు పెంచుకుంటూ ఉంటారు. అంటే గులాబీ మొక్క కానివ్వండి, నిమ్మ మొక్క కానివ్వనండి, అలాంటి మొక్కలను మనం ఇంట్లో అస్సలు పెంచుకోవద్దు. అలాంటి మొక్కలను మనం పెంచుకున్నట్లయితే మనం కష్టాలని ఏరుకోరి తెచ్చుకున్నట్లే అవుతుంది. ఎందుకంటే మనం పొద్దున నిద్ర లేవగానే మనం ముళ్ళున్న చెట్లను అస్సలు చూడకూడదు. మనం లేవగానే ప్రశాంతంగా ఉండే తులసి మొక్కనైనా కానివ్వండి, రావి మొక్కనైనా కానివ్వండి మనం చూస్తే మనకు ఎంతో మంచి జరుగుతుంది. ఆ రోజంతా మనకు మంచి జరుగుతుంది. అలాగే మన ఇంటికి కూడా మంచి జరుగుతుంది. మన ఇంటి చుట్టూ చింత చెట్లను పెంచడం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అలాగే మనం పనస చెట్లను పెంచినట్లయితే మన ఇంట్లో వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇంటి గడప ముందు కానీ మెయిన్ ద్వారం ముందు మనం ఎప్పుడు కూడా తులసి మొక్కను పెంచుకోవాలి. ఎందుకంటే ఆ తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఎప్పుడు కూడా తులసి మొక్క పచ్చగా ఉండాలి. మనం ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కని తాకకూడదు. అలాగే మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా దోషాలు కలిగినప్పుడు మన ఇంట్లో కనుక జమ్మి చెట్టును పెంచుకొని జమ్మి చెట్టుకి పూజ చేస్తూ ఉంటే మనం శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేలా చేసి మనకున్న శని దోషాన్ని పోగొట్టుకోవచ్చు. అలాగే మన ఇంట్లో స్నేక్ ల్యాక్ అనే మొక్కను పెంచుకోవడం వల్ల మనకు ఇంట్లో అంతా మంచి జరుగుతుంది. మన ఇంట్లో ఉన్న విషవాయువులని అయితే ఈ స్నేక్ ల్యాక్ మొక్క పీల్చుకొని మనకు మంచి సువాసనను వెదజల్లుతుంది. అలాగే మల్లె చెట్టును కనుక మనం ఇంట్లో పెంచుకున్నట్లయితే మనకి ఇంట్లోకి మంచి సువాసనే కాకుండా మనకి ఎంతో అదృష్టాన్ని తీసుకొని వస్తుంది. మరియు శివునికి ఎంతో ఇష్టమైన సంపంగి చెట్టును మనం ఇంట్లో పెంచుకున్నట్లయితే మనకు ఆ శివుడి అనుగ్రహం మన మీద కలిగి మనకు అంతా మంచి జరిగేలా చూస్తాడు. ఇది అండి ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.